ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ సందీప్ అంటే ఒక చాలా డ్రైవ్ ఉన్న ఒక అబ్బాయి, వెరీ అంబిషియస్, వెరీ ప్యాషనెట్. సో సందీప్ ఒక ఫిల్మ్ చేస్తున్నానంటే ఖచ్చితంగా ఆ ఫిల్మ్లో అన్ని ఎలిమెంట్స్లో ఒక క్వాలిటీ ఉండాలని చాలా ఎక్స్పెక్ట్ చేస్తాడు, కన్ఫర్మ్ చేస్తాడు. సో ఈ ఫిల్మ్లో ఒక క్వాలిటీ ఉంటుందని నాకు తెలుసు, బికాజ్ ఐ ఆల్సో మెట్ ద డైరెక్టర్ కపుల్ ఆఫ్ టైమ్స్. అచ్చు ఇస్ అ గుడ్ ఫ్రెండ్ అండ్ సాయి శ్రీరామ్ గారు సినిమాటోగ్రఫర్. ఇప్పుడు నా నెక్స్ట్ ఫిల్మ్ సినిమాటోగ్రఫర్. సో సాయి శ్రీరామ్ గారు క్వాలిటీ గురించి తెలుసు. సో ఐఎమ్ షూర్ ద ఫిల్మ్ విల్ బీ గ్రేట్. సందీప్ నీకు ఒక మంచి ఫిల్మ్ పడింది, అది మాత్రం కాదు చాలా సూటబుల్ టైటిల్ పడిందని బయట టాక్, నేను చెప్పలేదు. సందీప్ అంటే కృష్ణుడువే కదా అని బయట మాట్లాడుతున్నారు. సో సో యా, అందరికి నమస్కారం. సో రారా కృష్ణయ్య, ఫస్ట్ డైరెక్టర్ మహేష్, ఇట్స్ ఎ డెబ్యూ ఫిలిం, ఆల్ ది బెస్ట్. సాంగ్స్ చాలా బాగున్నాయి అండ్ నా ఫిలింకి అచ్చు ఒక సాంగ్స్ చేశారు, చాలా బాగుంది. అండ్ సందీప్ గురించి చెప్పాలంటే కృష్ణయ్య, గడ్డం పెట్టిన కృష్ణయ్య, గడ్డం లేకున్నా కూడా కృష్ణయ్యనే. సో సో ఆల్ ది క్యారెక్టర్ అది డిఫాల్ట్, అది డిఫాల్ట్ క్యారెక్టర్. ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్. ముందుగా చాలా ఆనందంగా ఉందండి మా ప్రొడ్యూసర్ వంశీ కృష్ణ గారు ఈ సినిమా చేయటం. అండ్ చాలా కలర్ఫుల్గా ఉంది, ట్రైలర్ ఇప్పుడే చూసాం. అండ్ మా ఫ్రెండ్ సందీప్ అండ్ రెజీనా ఇస్ అ టాలెంట్ అగైన్. అచ్చు, శ్రీరామ్ అండ్ మహేష్ అందరూ యంగ్ టీమ్ అండి. సో బండిల్ ఆఫ్ టాలెంట్స్ ఉంది. సో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ మేజర్గా ఇవాళ ఎక్కువ మాట్లాడాలంటే జగపతి బాబు గారి గురించి మాట్లాడతాను అనుకున్నాను. అందరికీ ఆయన చేసిన సినిమాలో మావు చిగురు, అలాంటి శుభలగ్నం అలాంటి ఇష్టమైతే, నాకు మాత్రం గాయం, అంతఃపురంలో ఆయన క్యారెక్టర్ చాలా ఇష్టం అండి. ఎందుకంటే నేను ఎప్పుడు జగపతి బాబు గారిని చూస్తున్నా అంత రాగా అలా ఉండాలని కోరుకుంటాను. సో ఆయన లుక్ అదిరిపోయింది అసలు కట్అవుట్లో. అండ్ డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి ప్రొడ్యూసర్ వంశీకృష్ణ గారికి, అందరికీ పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి అందరికీ మంచి పేరు తీసుకొస్తుందని, మంచి లాభం తీసుకొస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.